హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఆర్టికల్ 17 అండ్ 18 డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ చాప్టర్ 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 17 బేసికలీ డీల్స్ విత్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీ అంటే అంటరానితనము. ఈ అంటరానితనాన్ని మనం ఏ విధంగానైనా సరే ప్రాక్టీస్ చేయకూడదు, ఇది సమాజంలో ఉండకూడదు అనే ఉద్దేశంతో అప్పటి పరిస్థితుల్లో అది ఉంది, ఇప్పుడు లేదనమాట. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఉంటే ఉండొచ్చేమో, అప్పట్లో మాత్రం చాలా ప్రబలంగా ఉండేది. అప్పుడు ఉన్న పరిస్థితులకి తగ్గట్టుగా ఈ ఆర్టికల్ 17ని పెట్టారు. అన్టచబిలిటీని ఏ ఫామ్లో అయినా సరే ఫర్బిట్ చేశారనమాట. అయితే ఈ అన్టచబిలిటీ ప్రాక్టీస్ వల్ల ఎవరైనా ఏదైనా డిజేబిలిటీకి కానీ, డిస్క్రిమినేషన్కి కానీ, ఇబ్బందులకు కానీ గురైతే అదొక అఫెన్స్ అండ్ దాన్ని చట్ట ప్రకారం పనిష్మెంట్ చేస్తారనమాట. ఆ యాక్ట్ పేరే అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955. దీన్ని 1976లో అమెండ్ చేస్తూ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955గా పేరు మార్చడం జరిగింది. ఈ యాక్ట్ పేరు, ఇయర్ అన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యాక్ట్ సివిల్ రైట్స్ని ఎలా డిఫైన్ చేస్తుందంటే, అన్టచబిలిటీని అబాలిష్ చేయడం వల్ల పర్సన్స్కి ఏ రైట్స్ వస్తాయో ఆ రైట్స్ అన్ని సివిల్ రైట్స్గా చెప్పిందనమాట. తర్వాత జనరల్గా మనం అన్టచబిలిటీ డెఫినేషన్ని ఈ యాక్ట్లో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ చూడమన్నమాట. దెర్ ఈస్ నో డెఫినేషన్ గివెన్ ఫర్ అన్టచబిలిటీ. అసలు ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్ టు బి అన్టచబుల్ అంటే ఏంటి అసలు అనేది యాక్ట్లో కానీ ఇటు కాన్స్టిట్యూషన్లో కానీ లేదు. దీన్ని వేరియస్ కోర్ట్స్ వేరియస్ టైమ్స్లో డిఫైన్ చేశాయి. అయితే మైసూర్ హైకోర్టు ఏం చెప్పిందంటే, అన్టచబిలిటీ అంటే ఒక లిటరల్ సెన్స్లో, గ్రామాటికల్ సెన్స్లో కాకుండా ప్రాక్టీస్గా నిజంగా సమాజంలో ఏ విధంగా అది ప్రాక్టీస్ చేయబడుతుంది, ఏ విధంగా అది హిస్టారికల్గా డెవలప్ అయింది కంట్రీలో, అదంతా కూడా అన్టచబిలిటీ అని చెప్పిందనమాట. ఇట్ రెఫర్స్ టు ద సోషల్ డిజబిలిటీస్ ఇంపోజ్డ్ ఆన్ సర్టెన్ క్లాసెస్ ఆఫ్ పర్సన్స్ బై రీజన్ ఆఫ్ దేర్ బర్త్ ఇన్ సర్టెన్ క్యాస్ట్. సో తక్కువ కులంలో పుట్టడం వల్ల వారి మీద కొన్ని రెస్ట్రిక్షన్స్, డిజబిలిటీస్ ఇంపోజ్ చేయడాన్ని అన్టచబిలిటీగా చెప్పొచ్చు. అందుచేత సోషల్ బాయ్కాట్ అనేది అన్టచబిలిటీలోకి రాదు. సో ఎవరినైనా సోషల్ బాయ్కాట్ చేస్తూ ఫ్రమ్ ఏ రిలీజియన్ సర్వీస్ నుంచి అయినా అలా చేస్తే అది అన్టచబిలిటీ ఈ యొక్క యాక్ట్ ఆర్ ఈ యొక్క సెక్షన్, ఈ యొక్క ఆర్టికల్ కవర్ చేయదన్నమాట అటువంటి సోషల్ బాయ్కాట్ని. ఎందుకంటే అది బర్త్, క్యాస్ట్ ఆధారంగా చేసింది కాదు కాబట్టి. The Supreme Court held that the right under Article 17 is available against private individuals and it is the constitutional obligation of the state to take necessary action to ensure that this right is not violated. సో ఈ రైట్ అనేది ప్రజల అందరికీ ఎగెనెస్ట్గా మనకుంది. అంటే ప్రజలు ఎవ్వరూ కూడా మీ పట్ల అంటరానితనం చూపించకూడదు. దాన్ని అలా మెయింటైన్ చేయాలి. ఎవరు చేయాలి అంటే స్టేట్ మెయింటైన్ చేయాలి. స్టేట్ నెససరీ యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి మాట్లాడుతుంది. టైటిల్స్ బేసికల్గా బిరుదులు. సో ఎటువంటి బిరుదులు కూడా ఇవ్వద్దు ఎవరు స్టేట్. సో ఎటువంటి బిరుదులు ఇవ్వద్దు అనమాట. కాకపోతే ఎక్సెప్షన్ ఏంటంటే మిలిటరీ, అకాడమిక్ డిస్టింక్షన్ పరంగా మనం బిరుదులు ఇచ్చుకోవచ్చు. అదర్ దెన్ దాట్ ఏవి ఇవ్వద్దు అనమాట. నో సిటిజన్ ఆఫ్ ఇండియా షెల్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్. ఇండియన్ సిటిజన్ ఫారెన్ నుంచి ఏ టైటిల్ కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు. నో పర్సన్ హూ ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా షెల్ వైల్ హీ హోల్డ్స్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ట్రస్ట్ అండర్ ద స్టేట్. ఒక ఫారెనరు ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తూ ఇండియన్ గవర్నమెంట్కి పనిచేస్తున్న వ్యక్తి, ఒక ఫారెనరు ప్రెసిడెంట్ సమ్మతి లేకుండా ఫారెన్ టైటిల్ యాక్సెప్ట్ చేయొద్దని క్లాస్ 3 చెప్తుంది. అయితే క్లాస్ 4 ఏం చెప్తుందంటే, నో పర్సన్ హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ట్రస్ట్ అండర్ ద స్టేట్. ఎవరైతే ఇండియన్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళు ప్రెసిడెంట్ కన్సెంట్ లేకుండా ఎటువంటి ప్రజెంటు, ఎమాల్యుమెంటు, పారితోషికాలు ఆర్ ఏదైనా ఆఫీసు పొజిషన్ యాక్సెప్ట్ చేయడానికి లేదు ఫారెన్ స్టేట్ నుంచి. అయితే బేసికల్గా మనం 4 రకాల అబాలిషన్స్ చూడొచ్చు.
ఒకటి స్టేట్ ఎవరికి టైటిల్స్ ఇవ్వద్దు. బట్ అందులో ఎక్సెప్షన్ ఏంటి మిలిటరీ అండ్ అకాడమిక్ డిస్టింక్షన్. తర్వాత 2 ఒక ఇండియన్ సిటిజన్ ఫారెన్ టైటిల్‌ని యాక్సెప్ట్ చేయొద్దనమాట. 3 ఒక ఇండియన్ గవర్నమెంట్‌లో పనిచేసే ఇండియన్ సిటిజన్ ఒక ఇండియన్ గవర్నమెంట్‌లో పనిచేసే ఫారెనర్ ప్రెసిడెంట్ కన్సెంట్ లేకుండా ఫారెన్ టైటిల్ యాక్సెప్ట్ చేయడానికి లేదు. క్లాస్ 4 ఏం చెప్తుందంటే ఒక ఇండియన్ సిటిజన్ అయినా, ఫారెన్ అయినా ఎవరైనా సరే ఇండియన్ గవర్నమెంట్ ఆఫీస్‌లో పనిచేస్తే అతను ఫారెన్ స్టేట్ నుంచి ప్రెజెంట్ అయినా, పారితోషికమైన, ఆఫీస్ అయినా, ఒక బహుమతి అయినా ఏది తీసుకోవడానికి లేదు అని చెప్తుందనమాట. వితౌట్ ప్రెసిడెంట్ కన్సెంట్. అయితే క్లాస్ సి ఏమో ఓన్లీ టైటిల్‌ని మాత్రమే అబాలిష్ చేస్తే, క్లాస్ 4 మాత్రం ప్రెజెంట్స్‌ని, ఎమాల్యుమెంట్స్‌ని, ఆఫీస్‌ని అన్నిటిని కవర్ చేస్తుంది. అయితే ఇందులో భాగంగానే మనకి చాలా టైటిల్స్ అబాలిష్ చేయబడ్డాయి. మహారాజ్, రాజ్ బహదూర్, రాయ్ బహదూర్, రాయ్ సాహెబ్, దివాన్ బహదూర్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా అబాలిష్ చేశారు. ఇప్పుడు ఇటువంటివి ఏమీ లేవన్నమాట. ఇవన్నీ కూడా కొలోనియల్ స్టేట్స్ నుంచి వచ్చాయి. సో దీస్ ఆర్ ఆల్ బ్యాన్డ్ బై ఆర్టికల్ 18. సో దిస్ ఈజ్ ఆర్టికల్ 18 against the principle of equal status of all. సో ఇది 19 అండి. So in 1955, okay, I'm writing here. In 1955, the Supreme Court upheld the constitutional validity of national awards, భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. అయితే మరి పద్మ విభూషణ్ వంటి అవార్డులు ప్రస్తుతం ఇస్తున్నారు కదా అంటే ఎస్, దాని యొక్క వ్యాలిడిటీని, చట్టబద్ధతని సుప్రీంకోర్టు సమ్మతి తెలిపిందనమాట. సో దట్ ప్రజెంట్ మనం ఇటువంటి బహుమతులు అయితే ఇచ్చుకోవచ్చు ఇండియాలో. ఇట్ రూల్ దట్ దీస్ అవార్డ్ డు నాట్ అమౌంట్ టు టైటిల్స్, ఇవి టైటిల్స్ కిందికి రావు అని చెప్పిందనమాట. కాబట్టి ఇది ఆర్టికల్ 18ని వైలేట్ చేయవు అని చెప్పింది. కాకపోతే ఒక అవార్డు వచ్చిన వ్యక్తి ఆ అవార్డుని పేరుకు ముందు కానీ పేరుకు తర్వాత కానీ పెట్టుకోవడానికి లేదనమాట. పద్మభూషణ్ చిరంజీవి అని, పద్మభూషణ్ ఎల్లయ్య అని, పుల్లయ్య అని ఏదైనా సరే అలా పెట్టుకోవడానికి లేదనమాట. పేరుకు ముందైనా పేరుకు తర్వాత అయినా అలా పెట్టుకుంటే ఆ అవార్డుని ఫర్ఫిట్ చేస్తారు. అయితే దీస్ నేషనల్ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1954లో స్టార్ట్ చేశారు. తర్వాత 1977లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ దీన్ని ఆపేసింది. తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గవర్నమెంట్ 1980లో ప్రారంభించింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో డెఫినెట్గా రీచ్ అవ్వండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్స్ వుడ్ బి అన్కాన్స్టిట్యూషనల్ అండర్ ఆర్టికల్ 18? So let me know your answer in the comment section. Don't forget to join Telegram group where we keep conducting important and vital quiz questions for TG and AP Law Set 2025. And check out description box for link with respect to mega mock test series for TG and AP Law Set 2025 where you can avail all these benefits. So many of you are already engaged in this test series. Very happy. Stay connected. And don't forget to join Telegram and WhatsApp groups. Download our app and boost your preparation. So I hope this video helped you in learning article 17 as well as 18. We will discuss next articles in the upcoming parts. Until then, bye bye. Thank you so much.